షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదిన కృపల లేఖనం మనం చూస్తూ అనుదినంగా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో, నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇజ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడనియు నాకు తెలియను. ఈ మాట ఎవరు అంటున్నారో తెలుసా? సౌలు దావీదుతో అంటున్నాడు. సౌలు దావీదును చంపబోతున్నప్పుడు ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఆ గుహలో దావీదు చేతికి సౌలు దొరికినప్పటికి కూడా సౌలును చంపక వదిలిపెట్టి సౌలుతో దావీదు అంటున్నాడు, అయ్యా నేను చంపను, ఎందుకంటే యెహోవా చేత అభిషేకం పొందిన వారిని నేను చంపనని నీకు తెలుసు కదా. నువ్వెందుకు నన్ను వెంబడిస్తున్నావు? నువ్వెందుకు నన్ను చంపాలని చూస్తున్నావు? కాబట్టి ఈ భూమి మీద ఆ యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతిగా ఉండును గాక అని దావీదు ఆ మాట పలకగానే సౌలు అంటున్నాడు, అయ్యా నా అపకారమునకు బదులుగా నువ్వు ఉపకార బుద్ధి చూపితివి. నువ్వు నాకంటే నీతిపరుడవు, నీకు రాజ్యము స్థిరపరచబడుననియు ఇజ్రాయేల్ రాజ్యము నీకు స్థిరముగా ఉంటుందనియు నేను ఎరుగుదును అంటున్నాడు. చూడండి, శత్రువు చేతికి దొరికినప్పటికి కూడా దావీదు చంపలేదు, చంపక వదిలిపెట్టాడు, క్షమించాడు. ఎందుకంటే యెహోవా చూసుకుంటాడు అతన్ని, నేను మాత్రం చంపను, ఎందుకంటే యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నేను చంపనని తన హృదయంలో తీర్మానించుకొని ఇజ్రాయేలుకు ఒక మాదిరికని చూపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నేటి దినమున దీని ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సిందంటే ఈ పరమతని మన చేతికి శత్రువులు అప్పగించినప్పటికి కూడా మనము పరమతని కలిగిన గుణము క్షమాపణ. దావీదు ఏ విధంగా క్షమించాడో వదిలేశాడో అది మనం కూడా క్షమించి వదిలేస్తే పరమతండ్రి మనల్ని కూడా తప్పక నువ్వు నీతిపరుడవు, నీ యొక్క ఉపకార బుద్ధి పరమతండ్రి గుర్తెరుగుతాడు. దావీదు ఉపకార బుద్ధిని శత్రువు గుర్తెరుగుతూ వచ్చాడు. గుర్తెరిగి ఏ రాజ్యం కొరకు తను ప్రయాసపడుతూ వచ్చాడో, పరిగెడుతూ వచ్చాడో సౌలు, అదే రాజ్యము దావీదు చేతికి చేరుతుందని, దావీదు రాజు అవ్వబోతున్నాడని ప్రవచిస్తూ వచ్చాడు. ప్రియులారా, పరమతని శత్రు నోట నుంచి పలికిస్తాడు మనకు క్షేమకరమైన వచనాలు, ఆశీర్వాదకరమైన పలుకులు. మనం ఆయన దృష్టికి నిందారహితులుగా ఉన్నప్పుడు, మనం శత్రువులకు మేలు జరగాలని చూసినప్పుడు, శత్రువుకు కీడు కాదు మేలు జరగాలని మనం తలంచినప్పుడు పరమతండ్రి మన కీడును కూడా మనకు మేలుగా చేస్తాడు ఆయన. మన శత్రువును కూడా మనకు మిత్రుడుగా చేస్తాడు ఆయన. శత్రు నోట ఆశీర్వాద పలుకులు పలికిస్తాడు మనకు. అట్టి విధంగా పరమతండ్రి చేడుకు సమర్థుడు. అట్టి విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, అవును తండ్రి, దావీదు రాజు తన చేతికి చిక్కిన సౌలును కూడా క్షమిస్తూ వచ్చాడు తండ్రి. తద్వారా సౌలు అంటున్నాడు, నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు, నీకు రాజ్యం స్థిరపరచబడి అంటున్నాడు నాయన. కాబట్టి తండ్రి, అట్టి విధంగా మేము కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే శత్రువు ప్రేమించి క్షమించే వారికి సాయించమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామి సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమించే కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.